వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మంచు మనోజ్ అన్ని అబద్ధాలే చెప్తున్నాడట. ఆయన వాదనలో ఏది నిజం లేదట. వాస్తవానికి మంచు విష్ణు చాలా మంచివాడట. ఆయన ఎలాంటి తప్పు చేయలేదట. ఇది నేను చెప్తుంది కాదు, ఇంకెవరో చెప్తుంది కాదు, సాక్షాత్తు మాతృమూర్తి. అవును, మోహన్ బాబు సతీమణి నిర్మలా మోహన్ బాబు ఈ మేరకు ఒక లేఖ రాశారు. పహాడీ షరీఫ్ పోలీసులకు ఒక లేఖ రాశారు. ఈ మొత్తం మంచుటాన్ వివాదంలో మనోజ్ చెప్తున్నవన్నీ అబద్ధాలేనంటూ ఆమె కొట్టిపారేశారు. వాస్తవానికి మంచు విష్ణు తన బర్త్డే కోసం కేక్ తీసుకొస్తే దాన్ని చక్కెరగా పరిగణించి ఏవో దుష్ప్రచారాలు చేశారని నిజానికి మనోజ్ చెప్పినట్టుగా మంచుటాన్లో ఏది జరగలేదని ఆమె స్పష్టం చేశారు. మనోజ్ అన్ని అబద్ధాలే చెప్తున్నాడంటూ ఆమె చాలా క్లియర్ కట్గా చెప్పేశారు. మంచుటాన్లో మనోజ్కు ఎంత అధికారం ఉందో మంచు విష్ణుకు అంతే ఉంది. అంతే తప్ప అక్కడ ఎలాంటి గొడవలు జరగకున్నా, ఎలాంటి సమస్యలు రాకున్నా మంచు మనోజ్ అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని, దీనిలో ఎలాంటి నిజం లేదంటూ ఆమె కొట్టివేశారు. అంటే చక్కెర కలిపింది కూడా వాస్తవం కాదట. నిజానికి అక్కడ మంచు మనోజే దౌర్జన్యానికి దిగుతున్నాడని ఈ లేఖ సారాంశం. మంచు విష్ణు చాలా మంచోడంటూ కన్న తల్లి కితాబిచ్చేసింది. అంటే మంచు మనోజే తప్పు చేశాడా? అసలు మంచు మనోజ్ మంచుటంలో గుండాగిరి, దాదాగిరి, రౌడీగిరి చేస్తున్నాడా? మంచు విష్ణు చాలా మంచివాడా? ఇప్పుడు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మోహన్ బాబు ఆస్తుల వివాదంలో మోహన్ బాబు సతీమణి విడుదల చేసిన ఈ లేఖ, పహాడీ షరీఫ్ పోలీసుల పేరిట విడుదల చేసిన ఈ లేఖ ఇప్పుడు సంచలనం రేపుతోంది. మంచు మనోజ్కు వకాల్తా పుచ్చుకున్న కొంతమందిని ఆలోచనలో పడేసింది. నిజానికి మంచు విష్ణు చాలా మంచోడట. మంచు మనోజ్ పెద్ద అన్ని తప్పులు చెప్తున్నాడు, అన్ని అబద్ధాలు చెప్తున్నాడు మాతృమూర్తి స్వయంగా చెప్పింది. అయితే ఏది నిజం? మంచు మనోజ్ నిజంగా తప్పు చేస్తున్నాడా? మంచు విష్ణు చాలా మంచోడా? లేక ఆ మాతృమూర్తి వన్ సైడ్ తీసుకుంటున్నారా? భర్తకు కొడుక్కి తలొగ్గి చిన్న కొడుకుకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారా? ఇప్పుడు ఇవి అనేక ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు ముందు కాలమే సమాధానం చెప్పాలి.